మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ఈ మధ్య గత కొన్ని రోజులుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా అందరినీ కుదిపేసినటువంటి ఒక యాంకర్ ఆత్మహత్య మనకు తెలుసు. ఇప్పుడు ఆ యాంకర్ పేరు కానీ ఆమె జీవితానికి సంబంధించింది కానీ మనం ఇక్కడ ఈ వీడియోలో ఏమీ మాట్లాడబోవటం లేదు. కానీ ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసిన మిత్రుల్లోనే చాలామందికి జరిగింది. నాకు తెలిసిన మిత్రుల కుటుంబాల్లో కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ వీడియోలో నేను ఏం మాట్లాడదలుచుకున్నాను, ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు, ఆయన పరిచయం కూడా నేను ఇప్పుడు చేస్తాను మీకు. ఇందులో ఇటీవల బాగా పెరుగుతున్నటువంటి కేసులు ఏమిటయ్యా అంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్, వివాహేతర సంబంధము. ఈ వివాహేతర సంబంధంలోకి వెళ్ళడం వల్ల అంతిమంగా బలవుతున్నది, బాధలు బరువులు ఎదుర్కొంటున్నది, విషాదాన్ని ఎదుర్కొంటున్నది, లేదా అల్టిమేట్గా మృత్యువు వాత పడుతున్నది ఎక్కువగా మహిళలు, అమ్మాయిలే. ఎందుకు ఇలా జరుగుతుంది అని గత కొన్ని రోజులుగా నా మనసు అంతా కూడా చాలా ఆవేదనతో ఆలోచనలో పడింది. సో దీనికి సంబంధించి కేసులు ఏమైనా విపరీతంగా పెరుగుతున్నాయా, లేదా ఇట్లాంటి జరుగుతున్న ఘటనల వల్ల మనకి ఏదో ఎక్కువైపోతుందని మనం అనుకుంటున్నామా? అసలు ఈ వివాహేతర సంబంధంలో ఎదురయ్యేటటువంటి లీగల్ ఇష్యూస్ ఏమిటి? ఆడపిల్లకి ఏమైనా అధికారాలు, హక్కులు ఉన్నాయా? మన చట్టం ఎట్లాంటి వెసులుబాటుని ఏమైనా ఇచ్చిందా, లేకపోతే ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు వాళ్ళే అనుభవించి చావాలని చెప్పేసి చట్టం కూడా చెప్తుందా? ఏమిటి ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి నేను నా ఆలోచనలు, నా భావజాలము, నా జ్ఞాన పరిధి సరిపోదు. అందుకని లీగల్ ఎక్స్పర్ట్ మనకు కావాలి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎడ్విన్ కేదాసి. ఈయన ప్రముఖ అడ్వకేటు. ఆయనని అడిగి విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాము. సార్ నమస్తే ఎడ్విన్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా రిక్వెస్ట్ని మీరు మన్నించి ఇదిగో రెండు విషయాలు మనం పంచుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు ఈ వివాహేతర సంబంధాలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల చేదు పరిణామాలు, విషాద పరిణామాలే ఎక్కువగా అందరూ కూడా చవి చూస్తున్నారు. అందులో కూడా 90% బలవుతున్నది ఆడపిల్లలే అనేటటువంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి, ఈ మధ్య జరిగినటువంటి పరిణామం కూడా మనకు ఇదే విషయాన్ని చెబుతుంది కదా. అసలు ఏమిటి అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి కేసులు పెరుగుతున్నాయా? యాజ్ అన్ అడ్వకేట్ మీరైతే చూస్తారు కదా, ఈ కేసులు బాగా పెరిగినాయా ఈ మధ్య? ఏమంటారు? నమస్కారం సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ టు యువర్ స్టూడియో. సార్ మీరు చెప్పినట్టు సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే, లేకపోతే యాజ్ ఆన్ డేట్ ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే వివాహేతర సంబంధాలు పెరిగినాయని చెప్పేసి నేను కూడా టోటల్గా ఒప్పుకుంటాను. ఏంటంటే ఒక వెస్టర్నైజేషన్ కల్చర్, వెస్టర్న్ కల్చర్, లేకపోతే టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, టూ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బై ద సోషల్ మీడియా. ఓకే, ఏంటంటే వాళ్ళు చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఇంతకుముందు మన జనరేషన్లో ఇవి లేవు సార్. ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, లేకపోతే ఈ అవుట్ గోయింగ్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ లేదు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు వర్క్ కొరకు బయటికి రావటం జరుగుతుంది. వర్క్ ప్లేస్ కల్చర్ కూడా చేంజ్ అయింది. ఇదివరకట్లాగా వర్క్ ప్లేస్ కల్చర్ ఇదివరకట్లాగా లేదు. అప్పుడున్న కల్చర్, ఇప్పుడున్న కల్చర్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఎట్లా తయారైనారంటే, భార్య ఎప్పుడైనా ఇంట్లోనే ఉండేది, భార్య ఎప్పుడైనా ఉంటుంది ఇంట్లో, లేకపోతే భర్త ఎప్పుడైనా ఉంటాడు. ఏంటంటే ఒక స్వేచ్ఛ ధోరణి. చేస్తే తప్పేంటి, ఏమవుతుంది, ఒక అటెంప్ట్ చేయడంలో తప్పు లేదు. లేకపోతే ఇంకోటి ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ప్లస్ టూ మచ్ ఆఫ్ వీళ్ళకి లిబర్టీ పెరిగిపోయి ఏంటంటే చేస్తే తప్పేంటి, ఏమవుతుంది, ఏం కాదు, లేకపోతే దీంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడంలో తప్పు లేదు కదా అనే ఒక ధోరణిలోకి వచ్చినారు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, మీరు అన్న మాటలను బట్టి చూస్తే ఏంటంటే 100% పెరిగింది సార్. కొంత కాదు, 100% పెరిగింది. 100%. ఇప్పుడు కోర్ట్స్లలో ఉన్న కేసెస్లో కూడా మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫ్యామిలీ కేసెస్.
మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఓకే. ఏంటంటే డే బై డే ద నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్. ఎందుకు అంటే నేను ఇంతకుముందు అప్పటి జనరేషన్లో ఏంటంటే అడ్జస్ట్మెంట్ అయ్యేది సార్, అడ్జస్ట్మెంట్ అయ్యేది, కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండేది, కాంప్రమైజ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తోటి నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి, నేను ఎందుకు కమిటెడ్లో ఉండాలి, ఆయన చేసినప్పుడు నేను ఎందుకు చేయొద్దు, నేను చేసినప్పుడు ఆమె ఎందుకు చేయొద్దు, ఆమె చేస్తే నేను చేస్తే తప్పేంటి, ఆమె చేయగా నేను చేస్తే తప్పేంటి, లేకపోతే నా హస్బెండ్ చేసినప్పుడు నేను చేస్తే తప్పేంటి అని ఒక తర్కం ఒకటి స్టార్ట్ అయింది. అయితే ఒక్కటండి, మీ మాటకు అడ్డొస్తున్నాను నేను. సరే, ఇప్పుడు అది ఒక ఫ్రీడము, వర్క్ ప్లేసు, ఎడ్యుకేషను, ఎకనామిక్ ఫ్రీడము, అందరికీ రావడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అందరికీ రావడము, ఇవన్నీ కూడా కారణాలు. కొన్ని కారణాలు ఏంటంటే మనం ఇవన్నీ కూడా కారణాలని చెప్పకుండానే వాళ్ళకి తెలియకుండానే ఇది లవ్ అనుకొని, ఇది ప్రేమ అనుకొని, ఇదొక ప్రేమ, దీంట్లోకి వెళ్ళి మనం చిక్కుకుపోతున్నామా, సుడిగుండంలో ఇరుక్కుపోతున్నామో తెలియకుండానే దాన్ని ప్రేమ అనుకొని అది నమ్మి అందులోకి వెళ్తున్నారు. అందులోకి వెళ్ళిన తర్వాత దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నారు. సార్ ఇప్పుడు ఒక అబ్బాయికైనా ఒక అమ్మాయికైనా సార్ అవుట్ సైడ్ ద మ్యారేజ్ ఏదైనా కూడా అట్లే అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఒకే రూఫ్ కింద కొన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత, ఇంతకుముందు నేను మీకు చెప్పాను, నేను కమిటెడ్ రిలేషన్షిప్స్ ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే అవుట్ సైడ్ ద రిలేషన్షిప్ ఏదైనా కూడా లెట్స్ ట్రై, లెట్స్ ఎక్స్ప్లోర్ అనే ఒక ట్రెండ్లోకి వచ్చేసింది. ఎక్స్పీరియన్స్, రైట్. ఇప్పుడు అది ఏదైతే లవ్ అనుకుంటున్నారో హస్బెండ్ దగ్గర దొరికింది బయట పర్సన్ దగ్గర వచ్చేది దాన్ని ఎట్లా లవ్ అంటాం సార్? హస్బెండ్ దగ్గర నుంచి వైఫ్ కైనా, వైఫ్ దగ్గర నుంచి హస్బెండ్ కైనా కూడా మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సైక్రెడ్ ఇన్స్టిట్యూషన్ సార్. అట్లాంటప్పుడు ఒక మ్యారేజ్లో మీరు కట్టుబడి ఉండి ఒక మ్యారేజ్ చేసుకొని సప్తపది చేసి, లేకపోతే చర్చిలోనో లేకపోతే ముస్లిం పద్ధతిలోనో వివాహం చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రామిస్ చేస్తారు, నేను నీకే కట్టుబడి ఉంటానని. ఎనీ రిలీజన్ తీసుకోండి, వెదర్ ఇట్స్ ముస్లిం, క్రిస్టియన్ ఆర్ హిందూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ రిలీజన్లో ఏంటంటే మన ఇద్దరం కలిసి ఉందాము, లేకపోతే కలిసి జీవించుదాము, లేకపోతే కలిసి కాపురం చేద్దాము, కలిసి విల్ గో టుగెదర్, విల్ గో ట్రావెల్ టుగెదర్ అంటారు. ఇన్ అ మ్యారేజ్ దేర్ ఆర్ 3 things సార్. ఏంటంటే రిక్రియేషన్, ప్రొక్రియేషన్ అండ్ కోహాబిటేషన్, రిక్రియేషన్ అండ్ ప్రొక్రియేషన్ కలిసి ఉండాలని. కానీ ఇప్పుడు ఏమవుతుంది ఆఖరికి అంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎక్కడ దాకా వచ్చినాయి అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో భార్యను చంపడానికి భర్త వెనకాడట్లేదు, భర్తను చంపడానికి భార్య వెనకాడట్లేదు. సో అట్లాంటి సిచ్యుయేషన్కి వచ్చినప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఇన్ఫాచ్యుయేషన్ సార్. ఇప్పుడు చేసుకున్న భర్త లేకపోతే చేసుకున్న భార్య కలిసి ఉండనప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో వచ్చిన వాళ్ళు పర్మనెంట్గా ఉంటారని చెప్పేసి ఎట్లా మనం అజ్యూమ్ చేయగలం సార్? ఇప్పుడు ఇది ఏంటంటే ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ డెసిషన్ సార్. ఇది ఏంటంటే భర్త దగ్గర లేనిది అవతలడోడో చాలా కూల్గా మాట్లాడతాడు, లేకపోతే చాలా పీస్ఫుల్గా, లేకపోతే నేను అటెన్షన్ ఇచ్చినట్టు మాట్లాడతాడు. మాట్లాడటంతో ఏంటంటే బై డిఫాల్ట్ అట్రాక్ట్ అవుతున్నారు, వెదర్ ఇట్స్ అ బాయ్ ఆర్ అ గర్ల్, టు ద అదర్ పర్సన్. సో అట్లాంటప్పుడు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెరగడానికి, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎస్టాబ్లిష్ కావడానికి ఛాన్స్ అవుతుంది సార్. ఇది ఏంటంటే నా ఫ్యామిలీలో దొరకంది నాకు ఇతని దగ్గర దొరుకుతుంది, నా భర్త దగ్గర లేనిది ఈమె దగ్గర దొరుకుతుంది, ఈమె దగ్గర లేనిది నా దగ్గర దొరుకుతుంది అని ఒక ఐడియాలజీకి వచ్చేసి దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ అ ట్రాప్ సార్. మీరు అన్నట్టు ఇది ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అ సుడిగుండం, ట్రాప్. ఇట్స్ నథింగ్ బట్ ట్రాప్. అయితే ఇందులో మనం సరే ట్రాప్ ఏదైనా అవ్వచ్చు, కానీ ఇందులో ఒక విషయం ఏమిటంటే నేను బాగా ఎక్కువగా సతమతం అవుతున్నది, కొంతమంది అట్రాక్షను వీటన్నిటికంటే కూడా సింగిల్ ఉమెన్ పెరిగిపోతున్నారు ఈ మధ్య. సింగిల్ ఒక పిల్లోడు ఉంటారు, డివోర్స్ తీసుకుంటారు, ఇష్టం లేక విభేదాలు వచ్చి భర్తతో లేదో గొడవ పడో లేదో మంచివాడు కాదనో ఏదో మొత్తానికి. కానీ అట్లాంటి సింగిల్ ఉమెన్ని ట్రాప్ చేసి వీళ్ళు పెళ్ళైన వాళ్ళు, భార్య పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళతో రిలేషన్కి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా బాగా పెరుగుతున్నారు. అయితే ఈ కేసుల్లో సార్ నేనేమిటంటే నేను యాజ్ అన్ అడ్వకేట్ మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నది, ఇట్లాంటి కేసులో ఒకవేళ పెళ్ళయి పిల్లలు ఉన్నటువంటి వ్యక్తితో ఒక సింగిల్ ఉమెన్ ఆల్రెడీ డైవర్సీ అనుకోండి, పాపో బాబో ఉన్నాడు అనుకోండి. సో ఆ అమ్మాయి అతని రిలేషన్లోకి వెళ్ళింది. సో అది
కావాలని వెళ్ళిందా లేదా కోరికలతో వెళ్ళిందా ఇవన్నీ మనకు అనవసరం. యాక్సిడెంటల్గా జరగవచ్చు. పరిచయాలు అనేవి కావాలని జరగవు, అనుకోకుండా జరుగుతాయి. యాక్సిడెంట్ లవ్ కూడా అఫెక్షన్ కూడా యాక్సిడెంటల్గానే ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఇక వాళ్ళు అతనికి మ్యారేజ్ అయ్యిందా, పిల్లలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోకుండానే వాళ్ళ బంధంలోకి వెళ్ళిపోతారు. దట్ ఆఫ్టర్ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి ఏమిటి అనేది కూడా ఆలోచించరు. బాగా చదువుకున్న వాళ్ళు, నాకు బాగా తెలిసిన వాళ్ళు ఈ మధ్య బాగా చదువుకున్న వాళ్ళు కూడా అట్లాంటి రిలేషన్లోకి వెళ్ళడము, అల్టిమేట్గా వాడు వదిలివేయడమో లేకపోతే నేను పెళ్లి చేసుకోను అని చెప్పడమో ఏదో చేసేయడమో చేస్తున్నారు. చేసేటప్పటికి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయితే నాకేమిటంటే నేను తెలుసుకోవాల్సింది, ఇట్లాంటి ఆడపిల్లలకి నిజంగా వాళ్ళు సింగిల్గా ఉంటూ అవతల రిలేషన్ పెట్టుకున్నటువంటి వాడు, పెళ్ళైన వాడు, పిల్లలు ఉన్నటువంటి వాడు ఉండి, వాడు కొంతకాలం అనుభవించి అమ్మాయితో ఉండి ఇక మొహం మొత్తిన తర్వాత నేను నీతో ఉండనని పోయాడు అనుకోండి, వీళ్ళ పరిస్థితి ఏంటి? లీగల్గా ఈజ్ దేర్ ఎనీ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటే లీగల్గా ఏమైనా ప్రొటెక్షన్ వీళ్ళకు ఉందా? వీళ్ళకి ఏమైనా అధికారాలు, హక్కులు ఉన్నాయా వాటిని క్లెయిమ్ చేయడానికి? సార్ ఇక్కడ జరిగేది ఏంటంటే సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వెదర్ ఇట్స్ ఫర్ అ బాయ్ ఆర్ గర్ల్, ఇట్స్ రాంగ్ ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అట్లాంటి రిలేషన్షిప్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది, అట్లాంటి వాటిలోకి దిగింది ఎవరు? ఒక అమ్మాయి అనుకుందాం. అట్లాంటప్పుడు ఏంటంటే తను ఒక ఒక పర్సన్ మెయిల్ ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో కావాలంటే 100 ప్రామిసెస్ చేస్తాడు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు మొహం మొత్తగానే తన దారి తను చూసుకుంటాడు, లేకపోతే తన దారి తను వెళ్ళిపోతాడు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే విక్టిమ్ ఎవరు అవుతున్నారంటే మీరు అన్నట్టు అమ్మాయి అవుతుంది విక్టిమ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో కూడా యూ క్యాన్ గో అండ్ కంప్లైంట్ టు ద పోలీస్. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్ నన్ను ట్రాప్ చేసినాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్ నాతోటి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్ నాకు పెళ్లి కాలేదని చెప్పినాడు కాబట్టి నేను అతనితోటి కమిట్ కావటం జరిగింది, లేకపోతే అతనితోటి నేను రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి షీ కెన్ ఆల్వేస్ గో టు ద పోలీస్. ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఏమంటే నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, నన్ను పెళ్లి చేసుకోలేదు, లేకపోతే నాతో కమిట్మెంట్ తీసుకున్నావు, లేకపోతే నాకు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వచ్చినావు, కానీ నీ ప్రామిస్ నువ్వు కీపప్ చేయలేదు, లేకపోతే నాకు తెలిసింది దట్ ఆల్రెడీ యు ఆర్ మ్యారీడ్ ఆర్ యూ హ్యావ్ చిల్డ్రన్ అన్నప్పుడు యూ కెన్ గో అండ్ లాడ్జ్ అ కంప్లైంట్ విత్ ద పోలీస్. అది అంటే పెళ్ళి నాకేం కాలేదు అని చెప్పి మోసం చేశాడంటే అదొక పాయింట్. కానీ పెళ్ళి అయ్యింది, పిల్లలు ఉన్నారని తెలిసిండి కూడా రిలేషన్లోకి ఈ అమ్మాయి వెళ్ళింది, ఇతను నీతో పాటే నేను జీవితం అంతా ఉంటాను, నాకు పెళ్ళైనా పర్లేదని చెప్పాడు, ఏదో మోసపోయిందో నమ్మిందో ఏదో అయ్యింది. అప్పుడు ఒకవేళ వాడు కొంతకాలం అయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది వదిలేస్తాడు, అప్పుడు ఈమె కోర్టుకు వెళ్ళొచ్చా? అతని మీద ఏమైనా హక్కులు ఉంటాయా? సార్ ఒకటే సార్ ఏంటంటే ఎట్ ద మోస్ట్ యూ కెన్ లాడ్జ్ అ కంప్లైంట్ విత్ ద పోలీస్. ఓకే, అంతే తప్ప మీకు లీగల్గా ఎట్లాంటి రైట్స్ లేవు. ఇంకా అన్ఫార్చునేట్లీ ఒకవేళ ఈ అమ్మాయికి పిల్లలు పుట్టడం అంటూ జరిగితే అతని ద్వారా ఇతని ద్వారా ఏదైతే ఈ సెకండ్ పార్టీ రిలేషన్షిప్ లో ఎప్పుడైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లో ఈ పిల్లలు పుట్టడం అంటూ జరిగితే తను ఏం క్లెయిమ్ చేయలేదు, బట్ ద చిల్డ్రన్ విల్ హ్యావ్ అ రైట్. ఓకే, ఫ్రమ్ ద రిలేషన్షిప్ పిల్లలు పుట్టడం అంటూ రిలేషన్షిప్ లో పిల్లలు పుట్టడం అంటూ జరిగితే దెన్ ద చిల్డ్రన్ విల్ హ్యావ్ అ రైట్ టు క్లెయిమ్ ఆన్ హిస్ ప్రాపర్టీ ఆర్ లీగల్ ఇది అడగొచ్చు. అంతే తప్ప తను బీయింగ్ అ ఉమెన్ దానికి హస్బెండ్కి ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో తను రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత తనకు డైవర్స్ కాకపోతే ఇప్పుడు తనతోటి ఏదైనా రిలేషన్షిప్ ఉన్నా కూడా ఇట్స్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, కానీ దాన్ని లీగల్గా దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయదు. వీ కెనాట్ గెట్ ఎనీ క్లెయిమ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా. అంటే ఇప్పుడు అతను నాతో ఇంతకాలం ఉన్నాడు, పెళ్ళయిందని నాకు తర్వాత చీటింగ్ కేసు పడుతుంది సార్, ఒకటి చీటింగ్ కేసు ఫైల్ చేయొచ్చు, అంతే. చీటింగ్ కేసు ఫైల్ చేయొచ్చు తప్ప షీ కెనాట్ మేక్ ఎనీ క్లెయిమ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు ఎప్పుడైనా కూడా ఏం చూస్తుంది అంటే ఆల్రెడీ ఇతను డివోర్స్ ఉన్నాడు, లేకపోతే భార్య చచ్చిపోయి ఉంది, ఈయనకి ఏమి డ్యూటీస్ ఏమి క్లెయిమ్స్ లేవు కాబట్టి దెన్ యూ కెన్ గో ఇన్ ఫర్ అ మ్యారేజ్ అంటది. కానీ ద చిల్డ్రన్ విల్ హ్యావ్ రైట్స్ ఆన్ హిస్ ప్రాపర్టీస్ ఆర్ ఆన్ హిస్ నేమ్, దే కెన్ క్లెయిమ్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్. చిల్డ్రన్ లేరు. ఇప్పుడు అంతకుముందు భర్తతో ఒక పాప బాబు ఉండొచ్చు, కానీ 4-5 ఏళ్ళు నిరాఘాటంగా ఇతను ఈమెతో ఉన్నాడు. నేను పెళ్లి చేసుకుంటానని, ఏం పర్లేదు నా భార్య ఉన్నా పిల్లలు ఉన్నా సరే నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటాను, నిన్ను పోషించుకుంటాను, నేను చూసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత లేదు నీకు నాకు సంబంధం లేదు,
నువ్వు పో అని అన్నాడు. అలాంటప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? సార్ అందుకే సార్ అంటే ఏంటంటే ఇవన్నీ హేస్టీ డెసిషన్స్ సార్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసుకునే డెసిషన్స్. ఏంటంటే ఒక లీనింగ్ షోల్డర్ కావాలి, లేకపోతే ఒక సపోర్ట్ కావాలి, లేకపోతే ఒక సోల్మేట్ కావాలని అట్లాంటి మూమెంట్లో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ హస్బెండ్ తోటి, ఇప్పుడు ఫస్ట్ హస్బెండ్ నీతో ఉండనప్పుడు, ఫస్ట్ హస్బెండ్ తోటి నీకు ఫ్రిక్షన్ అయినప్పుడు సెకండ్ ఎవరో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో వచ్చిన మీతో పర్మనెంట్ ఉంటారని ఎట్లా అనుకుంటారు? ఇట్స్ ఏంటంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ సార్ బిఫోర్ టేకింగ్ అ డెసిషన్, సచ్ డెసిషన్. అంటే ఇప్పుడు చేతులు గాలినా కాకులు పట్టుకోవటం కాదు సార్, ముందు మనం కేర్ఫుల్ ఉండాలి. హౌ ఫార్ హీస్ జెన్యున్ ఆర్ హౌ ఫార్ హీస్ లవ్ అండ్ కన్సర్న్ ఈస్ జెన్యున్. ఇప్పుడు నేను అంటే యామ్ ఐ డూయింగ్ ద రైట్ థింగ్ అనేది అమ్మాయిలు కూడా ఆలోచించాల్సిన టైం సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పెళ్ళైన అబ్బాయి తోటి ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయితే నాట్ ఓన్లీ వన్ ఫ్యామిలీ, దెర్ ఆర్ 2 families ఆర్ గెటింగ్ అఫెక్టెడ్. ప్రాబ్లం అదే. ఇప్పుడు అక్కడ పిల్లలు ఉంటారు, అక్కడ అందరు ఉంటారు. సో ఏంటంటే ఇప్పుడు హీ కెనాట్ డిసైడ్ ఆల్సో, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జరిగేది ఏంటంటే సార్, అమ్మాయి ఇస్ అ విక్టిమ్ డెఫినెట్లీ. అమ్మాయి విక్టిమే. అమ్మాయి ఏంటంటే ఆ ఎమోషనల్ మూమెంట్లో లేకపోతే ఆ ఎమోషనల్ ట్రామా తీసుకోలేకపోతే, ఆ బ్రేకప్ తీసుకోలేక, ఇప్పుడు మీరు అన్నట్టు 3-4 years తర్వాత తను వెళ్ళిపోయినాడు, లేకపోతే మోజు తీరింది, తన దారి తను వెళ్ళిపోయినాడు అని అన్నారు కదా, అదే జరుగుతుంది సార్. ఇప్పుడు రిపోర్టెడ్ కేసెస్ కన్నా అన్రిపోర్టెడ్ కేసెస్ ఎక్కువ ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న జనరేషన్లో. సో ఏంటంటే మనము తర్వాత అయిన దానికి మనము రిగ్రెట్ అయిన దానికన్నా మనం అసలు అట్లాంటి రిలేషన్షిప్లోకి దిగక ముందే మనం 10 సార్లు ఆలోచించాలి. యామ్ ఐ డూయింగ్ ద రైట్ థింగ్? అరే ఇప్పుడే ఈ మూమెంట్ కోసమే నేను ఆలోచిస్తున్నానా, లేకపోతే లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ కమిటెడ్ రిలేషన్షిప్ కోసం ఆలోచిస్తున్నానా, వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది మనము అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దే షుడ్ బి జుడిషియస్. ఇప్పుడు దిగి తర్వాత అయిపోయిన తర్వాత డ్యామేజ్ జరిగిన తర్వాత ఏం చేయలేరు సార్. అదే అంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నది అదే. అఫ్కోర్స్ ఇది 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 ఒక మారల్ టీచింగు. వాళ్ళు ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి, కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. బాగా చదువుకున్న వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, సొసైటీలో మంచి స్థానం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంత గుడ్డిగా అవతల వ్యక్తిని నమ్మి వాడు నాతో పాటే ఉంటాడని నమ్మడం అనేటటువంటిది పొరపాటు, నమ్మకూడదు అనేటటువంటిది ఇట్లాంటి ఘటనల వల్ల మనకు తెలుస్తుంది. దిస్ ఈజ్ ఏ లెసన్ టు ఆల్ ద అన్మ్యారీడ్ మెన్ ఫోక్. ఎవరైనా సరే, ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరికైనా సరే ఇది ఒక మంచి గుణపాఠంగా తీసుకోవాల్సిందే. కానీ అంటే లీగల్ ప్రొటెక్షన్ అనేది ఏమి ఉండదంటారు. అయితే లీగల్ ప్రొటెక్షన్ 100% ఎక్కడ లేదు సార్ దీంట్లో. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళే సఫర్ అవుతున్నారు చాలా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ. అట్లాంటిది ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఏం రైట్స్ వస్తాయి సార్? ఇప్పుడు పెళ్ళైన రిలేషన్షిప్లో అయితే యూ కెన్ ఫైల్ 5 cases సార్. ఒక అమ్మాయి, ఒక భార్య భర్త రిలేషన్షిప్, ఒకవేళ అతను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినటువంటి మెసేజెస్ కానీ అవన్నీ కోర్ట్ ఆఫ్ లాలో ప్రొడ్యూస్ చేయొచ్చు, ఫోటోలు కానీ, లేదా పెళ్లి చేసుకుంటున్నట్టు ఏదో గుడికి తీసుకెళ్ళి తాళి కట్టడం కానీ, ఇట్లాంటి ఏమైనా రుజువులు ఉంటే ఏమన్నా సార్? ఇప్పుడు మగాడు తన అవసరానికి 100 చెప్తాడు సార్. అమ్మాయిలు దే షుడ్ బి కేర్ఫుల్ అంతే. దిగిన తర్వాత రిగ్రెట్ అయిన దానికన్నా దిగక ముందు ఆలోచించాలి. ఇట్లాంటి ప్రూఫ్స్ ఉన్నా ఇప్పుడు కోర్ట్ ఆఫ్ లాలో ఏమైతుంది సార్, ఒక అతని మీద బిగామీ పడుతుంది. ఏది ఇద్దరు, ఆమె ఒక భార్య ఉండగా ఇంకో భార్యను చేసుకున్నారు కాబట్టి తను ఒక బిగామీ వేసుకోవచ్చు, ఎవరు వైఫ్ వేస్తుంది తన మీద. కానీ తినేమి ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఇక్కడ, అమ్మాయి ఎవరైతే ఉన్నారో, అమ్మాయి ఏంటంటే నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు, లేకపోతే నాకు ఫోటోలతోటి ఇట్లా నాకు తాళి కట్టాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏంటంటే పోలీసు వాళ్ళు ఒక చీటింగ్ కేసు ఫైల్ చేస్తారు, లేకపోతే పోలీసు వాళ్ళు బిగామీ ఫైల్ చేస్తారు. కానీ ఇక్కడ తనకేమి గెయిన్ అంటూ ఏముండదు కదా సార్. ఇప్పుడు ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసినామో లేకపోతే కంప్లైంట్ అయిందనే కానీ ఏమకు లీగల్ స్టేటస్ అయితే డెఫినెట్లీ రాదు. అయితే కోర్టు అయితే అతనికి ఏమి ఆదేశాలు జారీ చేయలేదు, నువ్వు ఈమెను కూడా పెళ్లి చేసుకోవాలని కోర్టు చెప్పలేదు. ఎప్పుడు జరగదు సార్. ఇప్పుడు కోర్టులో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఈమెతో కూడా ఉన్నావు కాబట్టి ఇంతకాలం ఈమెను కూడా చేసుకో, ఈమెను కూడా భరించు, ఈమెను కూడా పోషించు. లేదు, అది నెవర్ సార్. అది ఎక్స్ట్రీమ్ డెసిషన్ ఎప్పుడు తీసుకో సార్. అవునా? ఇప్పుడు మన దగ్గర బహుభార్యత్వం అనేది మనకు లేదు. ఏంటంటే ఒకే భర్త ఒకే భార్య అనేది సిద్ధాంతం మనది. సో అట్లాంటప్పుడు కోర్టు ఏమైనా కూడా ఉండాలి, ఏమతో ఉండాలని ఇప్పుడు కోర్టులో జరిగినాయి సార్ కొన్ని సందర్భాలు. ఆ భార్య ఈ భార్య ఇద్దరు వచ్చేసి కొట్లాడుతున్నప్పుడు, గొడవ పడుతున్నప్పుడు, లేకపోతే ఆయన పెన్షన్ కోసం గొడవ పడుతున్నప్పుడు తను ఏం చేస్తాడంటే తెలుగుగా ఇద్దరి మీద చేతులు వేసేసి నేను ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతా, ఇద్దరు నా భార్యలో ఇద్దరితో నేను ఉంటా అంటాడు. సో అది ఎక్స్ట్రీమ్ ఎండ్. కానీ కోర్టు దానికి ఏమి పర్మిషన్, లీగల్ స్టేటస్ ఏమీ రాదు సార్. అక్కడ ఏంటంటే ఈయన కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళిద్దరు నొప్పించుకుంటాను, నేను ఇద్దరితో కలిసి ఉంటాను, లేకపోతే ఇద్దరు నా భార్యలు అని చెప్పేసి చెప్తే కోర్టు ఏమనలేదు. ఏంటంటే అల్టిమేట్లీ ఒక అమ్మాయి లైఫ్ సేఫ్ అవుతుంది, లేకపోతే ఒక అమ్మాయి తన లైఫ్ని తను సెక్యూర్ చేసుకుంటుందని ఆలోచిస్తుంది. కానీ నువ్వు మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇద్దరితో ఉంటున్నావు అని క్వశ్చన్ చేయడానికి ఏం లేదు, క్వశ్చన్ చేయదు కూడా. ఎందుకంటే ఇట్లాంటి సందర్భాలు చాలా జరిగినాయి కోర్ట్స్లో. అంటే ఎక్స్ట్రీమ్ కేసులో కూడా
ఇతను నన్ను మోసం చేశాడని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆమెను చేసుకోవాలి అని కోర్టు చెప్పలేదు. ఎప్పుడు కోర్టు చెప్పలేదు, అట్లాంటి చెప్పదు కూడా. చట్టం ఏమీ లేదు. అట్లాంటి చట్టం లేదు, అట్లాంటి చట్టం రాదు కూడా. ఓకే. ఎందుకంటే మనది ఇండియన్ సిస్టమ్ ఏంటంటే బహుభార్యత్వం లేదు సార్ మనకి. ఒక స్త్రీకి ఒక పురుషుడు, లేకపోతే ఒక పురుషుడికి ఒకటే స్త్రీ అనే మన చట్టంలో ఉంది. కానీ ఇట్లా అంటే వీఆర్ నాట్ ఇన్ షరియా, ముస్లిం లాగా మనది. వీఆర్ ఇన్ కానీ మరి మోసపోయింది కదా అమ్మాయి, మోసపోయినా ఆ మాటలు నమ్మి మోసపోయింది కదా, ఆమెకి న్యాయం కోర్టు న్యాయం ఏం జరగదా? కోర్టు ఒకటే అంటే సార్, మీరు ఏమన్నా ఉంటే మీరు బయట మాట్లాడుకోండి, లేకపోతే అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్ చేసుకోండి. ఒకవేళ ఏమన్నా రావాలన్నా, ఏమన్నా వచ్చినా, లేకపోతే ఏమన్నా సెటిల్మెంట్ ఉన్నా కూడా, ఒకవేళ ఆమె మీ నుంచి ఏమన్నా క్లెయిమ్ చేసినా, ఇప్పుడు ఇట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ లేకపోతే ఇట్లాంటి అన్ని కూడా ఒక 99% ఇట్లనే సార్. కోర్ట్ అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంట్స్ అయితే ఇవి. ఏమన్నా ఉంటే మీరు ఏమన్నా ఇచ్చుకునేది ఉంటే ఇచ్చుకోండి, లేకపోతే నేను ఇంకా ఈయన లైఫ్లోకి రాను, లేకపోతే నేను ఇంకా ఈమె జోలికి వెళ్ళనని చెప్పేసి మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాల్సిందే తప్ప త్రూ కోర్ట్ ఆఫ్ లా యూ హ్యావ్ నథింగ్. ఓకే ఓకే. అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. అయితే అంటే ఇక్కడ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు, ఈ ఘటనలు, ఈ మీరు చెప్తున్నటువంటి లీగల్ ఇష్యూస్, వీటినన్నిటినీ కూడా గమనించిన తర్వాత అందులోకి దిగేటప్పుడే చాలా జాగ్రత్తగా అన్ని ఆలోచించుకొని ఇప్పుడు అన్ని ఆలోచించుకొని దిగాలి. మనం ఆలోచించుకొని మనం బయ్యర్ బీ కేర్ఫుల్ మార్కెట్ సార్. ఇది ఏంటంటే ఇప్పుడు కన్జ్యూమర్ ఫోరం లాగా మనము ఏం చేస్తున్నాం అనేది మనకు ఉండాలి. అది అంతే తప్ప మనం ఏదో అక్కడి నుంచి ఏదో వస్తుంది, లేకపోతే ఏమో జరిగిపోద్ది అనే ఎక్స్పెక్టేషన్స్, యాంటిసిపేషన్స్ పెట్టుకోకూడదు. ఇట్లాంటి రిలేషన్లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళొద్దు. నువ్వు ఉంటే హాయిగా రిలేషన్లో ఉండడము, లేదు ఉండలేను అనుకుంటే వాకౌట్. అది మీరు చెప్పినట్టుగా చక్కగా మీరు మళ్ళీ నువ్వు విడిగా నీ లైఫ్ లీడ్ చేయి. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అదే స్టేటస్కి వచ్చినారు సార్. నీకు నాకు జమాయించట్లేదు, నీకు నాకు పట్టలేదు, నీ దారి నువ్వు నా దారి నేను. ఎవరి స్టేటస్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒకటి సార్, భర్తనే ఫర్ ఎవర్ కానప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లో ఉన్నాడు ఎప్పుడు పర్మనెంట్. అదే సార్, ఇక్కడ నిజంగా మీరు చెప్పిన పాయింట్ దగ్గరే నేను వస్తున్నాను. అంటే ఈవెన్ భార్యాభర్తలు లీగల్గా మ్యారీడ్ కపులే వాళ్ళు పడనప్పుడు ఇద్దరు కూడా డివోర్స్ అలాగే ఇక ఎక్స్ట్రా మ్యారిటల్లో కూడా నీకు వాడికి పడనప్పుడు ఇక వాడు నిన్ను చూసుకోవడని లేదా నీకు నమ్మకం పోయినప్పుడు సో ఎవరు వాళ్ళు ఫ్రీడమ్గా ఇండివిజువల్గా ఉండడం మంచిది. కానీ దీన్ని ఎక్స్ట్రీమ్గా తీసుకొని ఎమోషనల్ అటాచ్మెంట్తో వెళ్ళిపోయి నాకు అతనే కావాలి, అతను లేకపోతే నేను ఉండలేను, బతకలేను, నా జీవితం వేస్ట్ అని అనుకోవడం అనేటటువంటిది అది బ్లండర్ సార్. అదే బ్లండర్, అది బ్లండరు. ఇంకొకటి తనను నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒక పిల్ల జల్లా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా అన్యాయం అయిపోతారు కదా. అదే సార్, ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేయడానికి ఇంకొక అమ్మాయికి అన్యాయం చేయమని చెప్పేసి ఎక్కడ చెప్పదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఎట్లా తయారైనాయి అంటే సార్, అంటే ఆ ఎమోషనల్ బ్యాగేజ్ పెట్టుకున్న వాళ్ళే ఇట్లాంటి సూసైడల్ టెండెన్సీ లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. అట్లాంటి అటాచ్మెంట్ లేదు, అట్లాంటి ఏమి కమిటెడ్ ఇది లేదు, రిలేషన్షిప్ లేదనుకున్నప్పుడు ఇదంతా రాత్గై బాద్గై రిలేషన్షిప్స్ వస్తూ ఉన్నాయి. లివ్ ఇన్ అండ్ లివ్ అవుట్. అది అంతే. అంటే కనీసం అట్లాంటి తెగింపులోనైనా ఉండాలి, అంత సాహసంగా ఉండాలి. అదే సార్, ఒకటి ఎమోషనల్ అటాచ్మెంట్ అయ్యి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి నేను ఇంకా ఇతను లేకుండా ఉండలేను అనే ఎక్స్ట్రీమ్ ఎండ్కి పోయినప్పుడు ఈ రిలేషన్షిప్స్ అన్ని ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ తీసుకుంటున్నాయి సార్. కమిటింగ్ సూసైడ్స్ కానీ, డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ, లేకపోతే ఇంకా ఈ సూసైడల్ థాట్స్. ఇప్పుడు తన ఒక్క లైఫే కాదు సార్, ఇప్పుడు తన లైఫ్ తోటి చాలా మంది లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది సార్. అది రియలైజ్ కావాలి సార్. ఏంటంటే నేను వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్, ఈజ్ ఇట్ ఫిజికల్ ప్లెజర్ ఆర్ ఈజ్ ఇట్ కనెక్టివిటీ ఆర్ ఈజ్ ఇట్ అ బాండ్ ఆర్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ రిలేషన్షిప్ అనేది ఆ క్లారిటీ ఉండాలి. సోషల్ సెక్యూరిటీ ఇదేదో అనుకుంటున్నారు కానీ అది పుట్టిదే సార్. అదంతా ఇది ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏ రిలేషన్షిప్ అయినా కూడా దట్ వోంట్ లాస్ట్ సార్ అన్లెస్ యూ హ్యావ్ దట్ కనెక్టివిటీ ఆర్ బాండ్. అట్లాంటిది లేనప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా మ్యాటర్స్ ఈ అఫైర్స్ అన్నీ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయినాయో అక్కడనే ఎండ్ అవుతాయి. సో ఏంటంటే దెర్ ఇస్ నో స్కోప్ ఆర్ నో ఫ్యూచర్ ఫర్ దీస్ థింగ్స్. ఏంటంటే మనం ఎమోషనల్గా బర్డన్ అయిపోయి, ఇప్పుడు ఎవరో లవ్ చేసినారు, ఎవరో అబ్బాయి వచ్చినారు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు అన్నావు, తన ట్రాప్ అయిపోయింది, తన దారి తను వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అఫెక్ట్ అయింది ఎవరు? ఈ అమ్మాయి సార్. లైఫ్ పోయినా లేకపోతే డిప్రెషన్ అయినా లేకపోతే ఎట్లాంటి ఎక్స్ట్రీమెంట్ తీసుకున్నా కూడా ఇట్స్ ద విక్టిమ్ ఈజ్ ద ఉమన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అంటే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్ she should be or he should be very careful what I am expecting out of this or what I am trying to gain out of this అనేది. అట్లాంటి ఆలోచన ఉంటే ఇంత ఎక్స్ట్రీమెంట్స్ రావేమో సార్. దట్స్ వాట్ ఈస్ మై కంటెంట్. అంటే మంచి విషయాలు మనం ఈరోజు చెప్పారు ఎడ్విన్ గారు. మిత్రులారా, ఎడ్విన్ గారు చాలా ఫేమస్ అడ్వకేటు, వెరీ ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేటు.
ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు పర్సనల్గా కూడా ఆయన్ని కాంటాక్ట్ చేయవచ్చు. ఆయన కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే అల్టిమేట్గా ఇక్కడ మనకి నేను తెలుసుకోవాలనుకున్నది అడ్వకేట్ ద్వారా ఏమిటయ్యా అంటే, ఇట్లాంటి రిలేషన్స్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు మెయిన్గా బలైపోతున్నది ఎవరయ్యా అంటే స్త్రీలే, మహిళలే, అమ్మాయిలే. వాళ్ళకే బాధ, వాళ్ళకే బరువు, వాళ్ళకే విషాదము, చివరికి వాళ్ళకే మృత్యువు. సో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఇట్లాంటి రిలేషన్స్లోకి వెళ్ళేటప్పుడు ముందే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ రావచ్చని అర్థం చేసుకొని వెళ్ళకుండా అయినా ఉండాలి. వెళితే ఆ కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవడానికి ధైర్యంగానైనా నిలబడాలి. అంతే తప్ప ఇట్లాంటి వాటిల్లో పెద్దగా లీగల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఏమీ ఉండదు. ఇది ఇట్లాగ జరుగుతున్నటువంటి ఈ ఘటనల ద్వారా అందరూ గమనించాల్సినటువంటి విషయము. ఇది ఒక గుణపాఠంగా, ఒక గ్రేట్ లెసన్గా తీసుకోవాల్సినటువంటి విషయము. ఇలాంటి కేసులు చాలా 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 పెరిగిపోతున్నాయి. అందుకని ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ను మన ఛానల్ ద్వారా మీకు ఇస్తే బాగుంటుంది, అందరికీ అందుతుందనేటటువంటి ఉద్దేశంలో ఎడ్విన్ గారితో నేను ఈ ఇంటర్వ్యూ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. సో ఇది మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.